చెప్పుడు మాటలు. వియ్యంకుడు చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మరసు కళ్ళు పీకించాడు శ్రీకృష్ణదేవరాయలు. తన సొంత ఖర్చుల కోసం టోపీలు కుట్టుకునే ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం కన్న తల్లిదండ్రులని బంధించాడు. తల్లి గర్భంలో చనిపోయే బింబిసారుణ్ణి తన ఉపాయముతో బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బింబిసారుడే చాణక్యుడి మరణానికి కారణమయ్యాడు. చెప్పుడు మాటలు అనేది ఎప్పుడు వినాలి? ఒక్క పక్క ఇప్పుడు ఇద్దరు కలిసి గొడవ పడుతుంటే వీళ్ళ మాట విని వాళ్ళ మాట విని తీర్పునివ్వాలి, కానీ ఒకరి మాటకి తీర్పునిస్తూ చేస్తే చాలా చాలా నష్టపోతారనమాట. చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యంపై పగ పెంచుకున్నాడు శకుని. అదే శకుని చెప్పుడు మాటలు విని ధృతరాష్ట్రుడు పాండవులపై యుద్ధం చేసి సర్వాన్ని కోల్పోయాడు. శకునే కదండి కౌరవుల యొక్క నాశనం కోసం చాలా తాపత్రయపడ్డాడు. వాళ్ళు విన్నారు కూడాను. చెప్పుడు మాటలు విని రావణ బ్రహ్మ అంతటి వాడు మహాజ్ఞానే సీతమ్మ తల్లిని అపహరించి రాముడితో యుద్ధానికి దిగి రాక్షసుడు అయిపోయాడు కదా. గొప్ప మహాభక్తుడండి. రావణతాండ శివస్తోత్రం మనకి ఉంది కదా, అది చదివితే మహాపుణ్యం. అది రచించింది ఆయనే. గొప్ప శివభక్తుడు, శివుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకునే భక్తుడు చెప్పుడు మాటలు వినటం వల్లే రాక్షసుడైపోయాడనమాట. చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు కొందరు, చెప్పుడు మాటలు విని సంసారాల్ని నాశనం చేసుకున్న వారు మరికొందరు, చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నాడు. శకుని చెప్పిన మాటలు వినటం వల్ల హస్తినాపుర మహాసామ్రాజ్యమే సర్వనాశనం అయిపోయింది. మనం ఎంత చెప్పండి? మనతో ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే శకుని లాంటి వాళ్లతో అప్రమత్తంగా లేకపోతే ఎంతటి వారికైనా కూడా అపజయం కలుగుతుంది అని చరిత్ర మరియు పురాణాలు చెప్తున్న నగ్న సత్యం. నిజమండి. చాలామంది కుటుంబాల్లో నేను ఈ మధ్యకాలంలో వింది, తమ పిల్లల చెప్పుడు మాటలు విని భార్యాభర్తలు తల్లిదండ్రులు గొడవపడి విడిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయండి. చాలా బాధాకరం వేసింది. తల్లి వినటమా లేకపోతే తండ్రి వినటమా పిల్లలు చెప్పినవి వీళ్ళ మీద చెప్తే కనీసం కూర్చొని ఇది ఇలానే వాళ్ళతో ఒక మాట మాట్లాడకుండా ఇది నిజమేనా అని ఒక విషయం తెలుసుకోకుండా వాళ్ళు ముందుకి వెళ్ళిపోవటం, దాన్ని గుడ్డిగా నమ్మి విడాకుల వరకు తెచ్చుకొని విడిపోవటం, ఇదే మన సాంప్రదాయం. ఒంటరిగా జీవితంలో ఏం సాధించగలం? సంసారంలో ఉంటూ సాధించాలి. అదే గొప్పతనం అన్నమాట. అందుకనే చెప్పుడు మాటలు ఎప్పుడూ కూడా వినకండి. స్వస్తి.